మనం కలిసి only believe all things are possible. Only believe, only believe, and all things are possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. My Lord, I believe. Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Hallelujah. మన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుటని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముఖము యొక్క ముద్ర గల వారికి, తన ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టే. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయదు. అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చింది. మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ జీవ జలధారంలోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవర్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితే దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగూ తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము మీద చెప్పుట వింటి. నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగులు మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరముఖం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మాను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనివి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. ఆరవ దూత తన పాత్రను యాప్రిడిస్ నది మీద మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయింది. మరియు గడ్డ సర్పం నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవర్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడగా చూచితిని. అవి సూచన చేయని వంటి దయ్యపాత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమును జరుగు యుద్ధమునకు లోకమందంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్లి ఎబ్రి భాషలో హరిమొగిద్దెను చోటునకు వారిని పోగు చేసిరి. ఇదిగో నేను దొంగవలి వచ్చిచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పు యొక్క స్వరము, గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చింది. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టిన పెద్ద భూకంపము కలిగాను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి భూకంపం కలుగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములాయి. అన్య జనుల పట్టణం కూలిపోయి తన తీక్షణమైన ఉగ్రతయును మత్స్యము గల పాత్రను మహాబబులను గీయవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసిరి. ప్రతి దీపము పారిపోయిను, పర్వతములు కనపడకుండా పోయింది. 5 మనుగుల బరువులు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడి ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషుల దెబ్బను బట్టి దేవుని దూషించిరి. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, జీవం కలిగిన ప్రభువా, కృప కలిగిన ప్రభువా, నీకు పరిశుద్ధము వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలతో నేను ఆరాధించాము, గణపరిచాము, స్తుతించాము. ప్రభువా, ఓ దేవా, నువ్వు ఇంతవరకు మా ఆరాధన స్వీకరించినందుకు, మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనాలు.
ఒక ప్రాముఖ్యమైన భాగంలోనికి, నీ వాక్యం యొక్క స్థానంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి మేము ప్రవేశించుచుండగా నీ పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని నడిపించును గాక. లోనికి పరిశుద్ధాత్మ నడిపించి నీ పరిశుద్ధాత్మ ద్వారా తేటగా మేము స్పష్టంగా గ్రహించడానికి ఆ గ్రహింపుని పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించును గాక. వినిచిన ప్రతి బిడ్డను, ప్రతి హృదయమును మీరు అభిషేకించండి, మీరు సున్నతి చేయండి ప్రభువా. దేవుని పరిశుద్ధాత్మ గ్రహించి శక్తినిచ్చును గాక. ఏ పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నదో అదే పరిశుద్ధాత్మ బిడ్డలను అభిషేకించి దాని నిజమైన గ్రహింపు వారు గ్రహించుదురు గాక. దేవ చివరి కాలంలో ఈ వాక్యమును వినడానికి మా హృదయములను, మా చెవులను, మా కన్నులను వినుటకు ధన్యులుగా మమ్మల్ని చేసినందుకు నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాం. బిడ్డలను మీరు అభిషేకించండి. ప్రభు, ప్రతి ఒక్క హృదయమును మీరు తెరవమని మీకు అప్పగిస్తా ఉన్నాం ప్రభువా. దేవుని వాక్యము గ్రహించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శత్రులను, దెయ్యపు శత్రులను, ఆకాశ మండలపు శత్రులన్నిటిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ నామములో వాక్యము ధారాళంగా వెళ్ళును గాక. ప్రతి బిడ్డను ప్రభువా మీరు కదిలించమని, అభిషేకించమని, దేవుని వాక్యము ద్వారా దర్శించమని అప్పగిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా కూర్చున్నామండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సోదరి సోదరులందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ఐ లవ్ యు. మనం వాక్యంలోకి వెళ్దాం. వచ్చే వారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడండి ప్రభురాత్రి భోజనం కొరకు. అలాగే శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఉదయం ఉపవాస ప్రార్థనకు కూడా మీరు సిద్ధపడాలని ప్రభు యేసుక్రీస్తునామమున మనం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఉపవాస ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన ద్వారా మనం మన హృదయాలు సిద్ధపరచుకొని ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలోనికి మనం పాల్పంపులు పొందాలి. మనం ఖచ్చితంగా ప్రార్థన మన జీవితంలో ఎంత అవసరం. ప్రార్థన లేకపోతే మనమేం పొందుకోలేం. ఎందుకంటే మనకు ప్రార్థన వెన్నెముక ఏంటండి, వెన్నెముక. మనిషికి వెన్నెముక లేకపోతే ఎలాగైతే చెల్లెడు నుంచెల్లడు, ఏమీ అతనికి బలహీనమైపోయి ఎందుకు పనికి రాకుండా పోతాడో, అలాగే మనిషిలో ప్రార్థన లేకపోతే అతను కూడా భక్తిలో ఆ విధంగా ఉంటాడు. హల్లెలూయా. అందుచేత మనకు ప్రార్థన చాలా అవసరం. రెండోది ఏంటంటే, ప్రార్థన ఒక మన హృదయాల్లో ఉండే ఆహారాన్ని అరిగించే ఒక మిషన్. అది ఎలాగైతే జీర్ణక్రియ మన జీవితంలో ఉంటుందో ఒక మిషన్ ఉంటుంది. మనం తినే ఫుడ్ అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మిషన్లోకి వెళ్తుంది. మనం ఎలాగైతే కారం ఆడించుకుంటాం, పిండి ఆడించుకుంటాం, బియ్యం ఆడించుకుంటాం, అన్ని మిషన్లు వేస్తే, అది బియ్యం వేస్తే పిండి కింద వస్తుంది. లేకపోతే చక్కెర పెడితే, చక్కెర మిషన్లో పెడితే అదంతా తుక్కంతా పక్క వెళ్ళిపోద్ది, రసం వస్తుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా లోపల తీసినప్పుడు ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే, ప్రతిదాన్ని మాంసం తిన్నా, బిర్యానీ తిన్నా, ఫుడ్ తిన్నా, ఏం తిన్నా లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అంటే అది బ్లడ్ తయారు చేస్తుంది అనమాట. అదేం చేస్తుంది అంటే ఆ యొక్క జీర్ణక్రియ లోపల ఉన్న శక్తి ఏం చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది. ఆ తుక్కుని సపరేట్ చేస్తుంది, ఆ రసాన్ని సపరేట్ చేస్తుంది. రసం ఏమో నరాల్లోకి వెళ్ళి బ్లడ్కి వెళ్తుంది. ఆ యొక్క తుక్కు అంతానేమో మనం మల విసర్జన రూపంలో బయటికి విడిచిపెడతాం. మన జీవితంలో జరుగుతుంది, ప్రతి క్షణం కూడా జరుగుతుంది. చెత్త అంతా, వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ బ్లడ్ మాత్రమే, రసం మాత్రమే లోపలికి వెళ్తుంది. అది నరాల్లోకి వెళ్తుంది, బ్లడ్ కింద తయారవుతుంది. ఆ బ్లడ్ వెళ్తుంది అనమాట. మొత్తం మనం తిన్నదంతా కూడా బ్లడ్ అవ్వదు. మనం తినేదంతా కూడా బ్లడ్ కాదు. మనం తిన్న దాంట్లో ఆ రసం తీసుకుని, ఆ రసం మాత్రమే నరాల్లోకి వెళ్తుంది. ఆ నరం మొత్తం బాడీ అంతా కూడా సప్లై అవుతుంది అన్నమాట. కింద పై వరకు మొత్తం అంతా కూడా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. వేస్ట్ మాత్రం మల విసర్జన రూపంలో బయటకు వచ్చేస్తుంది. అలాగే మనము చాలా వాక్యం వినొచ్చు, ఎన్నో ప్రార్థనలు కలిగి ఉండొచ్చు, ఎన్నో ఉపవాస పూటలు కలిగి ఉండొచ్చు. ఎన్ని చేసినా కానీ ఆ లోపల ఆ జీర్ణక్రియ అనేది, ప్రార్థన ఆ ప్రాముఖ్యమైనది ఏంటంటే జీర్ణక్రియ. నిన్ను అరగపెట్టేది ఏంటంటే జీర్ణక్రియ ఎలా పనిచేస్తుందో మన భాగంలో, అలాగే ప్రార్థన అనేది జీర్ణక్రియ లాంటిది. నువ్వు ప్రార్థన చేయకపోయావు అనుకో, నీకు అరగదు. చూడండి, చాలా మందికి అరగకపోతే ఏమవుతుంది, గ్యాస్ స్టమక్ వస్తుంది, గ్యాస్ పెరిగిపోతుంది. గ్యాస్ పెరగడం వల్లే అల్సర్ వస్తుంది. అల్సర్ పెరగడం వల్లే నరాలు దెబ్బతినేస్తాయి. అన్ని తిరిగి బీపీలు, షుగర్లు అన్ని పోతాయంటే అరుగుదల లేక. మెయిన్ అన్ని వచ్చేది ఏంటంటే అరుగుదల లేకే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాడీలో ఎక్కువ ప్రాబ్లమ్స్ దేనికోసం అంటే అరుగుదల లేక. అంటే వాళ్ళు అరగకుండా వేరే వేసేస్తారు కానీ అది అరగదు.
అరగకపోవడం వల్ల అలసర రూపంలో, బీపీ రూపంలో, షుగర్ రూపంలో రకరకాల వ్యాధులు వస్తాయి. అలాగే ఒక క్రైస్తవుడికి ఆత్మ సంబంధంగా ప్రార్థన లేకపోతే కూడా అనేక ఆత్మ సంబంధమైన వ్యాధులు కూడా వచ్చాయి. భౌతిక సంబంధమైన వ్యాధులు ఎలాగైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన వ్యాధులు కూడా ఉన్నాయి. దెయ్యపు శాస్త్రంలో చెప్తాడు అన్నమాట ప్రవక్త. ఆత్మ సంబంధమైన వ్యాధులు చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. అసూయ, గర్వం, ద్వేషం, పగ, ఈయన ఆత్మ సంబంధమైన రోగాలు అన్నమాట. ఆత్మ సంబంధమైన రోగాలు అయ్యి భౌతిక సంబంధమైన రోగాలు ఏంటంటే కనబడుతున్నాయి మనకి. షుగర్, బ్లడ్ టెస్ట్ చేసి తెలిసిపోద్ది. షుగర్ ఉందని, కానీ బీపీ ఉందని, లేకపోతే థైరాయిడ్ ఉందని బ్లడ్ టెస్ట్ చేసి తెలిసిపోతాయి. ఈ బ్లడ్ టెస్ట్ చేసి తెలియదు, ఎందుకంటే ఆత్మలో ఉన్నాయి కాబట్టి. ఆత్మ టెస్ట్ చేయాలి. బ్లడ్ టెస్ట్ చేస్తే మనం బ్లడ్ తీసుకుని చేసేస్తారు. ఆత్మ టెస్ట్ చేయాలంటే బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అందుచేత మన జీవితంలో ప్రార్థన అనేది లేకపోతే గర్వనిష్ఠులు అయిపోతాం. ఎవరన్నా గర్వంగా ఉంటారంటే అర్థం ఏంటంటే అతని జీవితం ప్రార్థన లేదని అర్థం. అసూయ ఎక్కువ పెరిగిపోతుందంటే అర్థం ఏంటంటే అతని జీవితం ప్రార్థన లేదని అర్థం. ద్వేషం ఎక్కువ పెరిగిపోతుందంటే అర్థం ఏంటంటే అతని జీవితంలో ప్రార్థన లేదని అర్థం. హల్లెలూయా. ద్వేషించే వ్యక్తిగా మారిపోతున్నాడంటే అర్థం ఏంటంటే అతని జీవితంలో ప్రార్థన లేదు. అంటే ప్రార్థన లేక అది ఏం చేస్తుందంటే వ్యాధి వచ్చేస్తుంది. ఆ వ్యాధి ఏం చేస్తుందంటే రకరకాల వ్యాధులు. భౌతికంగా ఎలా పనిచేస్తాం, ఆత్మీయ సంబంధం కూడా అలాగే పనిచేస్తాం అన్నమాట. అందుచేత మన జీవితంలో ప్రార్థన అవసరం. ఇక్కడ ఎంతగా సమాజంగా కూడి మనం ప్రార్థన చేస్తామో అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన ఉన్నప్పుడు సమాజంలో ప్రార్థన చేస్తాడు. అసలు వ్యక్తిగతంగా ప్రార్థన లేనివాడు సమాజంలో ప్రార్థన చేయలేడు. దాని వల్ల కాదనమాట. అందుకే మనం ప్రార్థన ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఒక వ్యక్తి విశ్వాసంగా బలంగా ఎదగలుగుతాడు. అతను ఎక్కువగా వాక్యంలో ఎదగలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే ప్రార్థన లేదని అర్థం. ప్రార్థన ఉంటే లోన అరుగుతుంది అనమాట. వాక్యం అరుగుతుంది. వాక్యం తింటున్నాం, వాక్యం ఆహారమే కదండి. వాక్యం ఆహారమే. దేవుడు అన్నాడు, నేను జీవాహారము నేనే అన్నాడు. ఆయన వాక్యమే అన్నాడు కాబట్టి ఆయన వాక్యము జీవాహారం నేనే అన్నాడు. అంటే ఆయనే వాక్యం కనుక మనం వాక్యం తింటున్నాం. వాక్యం తింటున్నప్పుడు వాక్యం అరగాలి. అరగలేదనుకోండి అసూయ వచ్చారు, ద్వేషం వచ్చారు, పగొచ్చారు, లేకపోతే పాస్టర్ గారి మీద ద్వేషం వచ్చారు, రకరకాల కోణాలు వెళ్ళిపోతుంది. అవన్నీ చెప్పుకుంటా సబ్జెక్ట్ కాదు కాబట్టి చాలా దూరం వెళ్తుంది. అది అవసరమైనట్టు చెప్తారు. అయితే ప్రార్థన లేకపోతే చాలా ప్రమాదం అండి. మన ప్రార్థన చాలా అత్యవసరం. ఇక్కడ ప్రార్థన ఎంత బాగా చేస్తున్నామో ఇంట్లో ఇళ్లలో వ్యక్తిగతంగా కూడా ప్రార్థన కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుచేత మనం ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేద్దాం. దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా మనం ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో సమీపిద్దాం. ఆ యొక్క శుక్రవారం ఉదయం నుంచి మనం సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. దానికోసం మీరు సిద్ధపడాలని ప్రభువుని యేసుక్రీస్తునామములో నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం వాక్యం చదువుకున్నాం. లాస్ట్ వీక్ మీకు చెప్పిన గుర్తున్నాయి కదండి. దేనికోసం మనం మాట్లాడుకుంటున్నాం ఏమండి? 3 కప్పల వంటి ఆత్మ. 3 కప్పల వంటి ఆత్మల కోసం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ 3 కప్పల కోసమే చాలా సబ్జెక్ట్. నా మనసులో అయితే బైబిల్ మొత్తం తిరిగేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం తిరుగుతుంది. ఆల్మోస్ట్ మొత్తం తిరిగేస్తుంది. అయితే ఏదైతే ఆలోచనలు మనం చెప్పాలని ఏది అవసరమో ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ అదే మాట్లాడాలని మనం ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం. నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ సమయంలో నేను చాలా విషయాలు మీతో చెప్పాలి, మాట్లాడాలని నేను భావిస్తున్నాను. చాలా విషయాలు నా హృదయాలు తిరుగుతున్నాయి. అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ 3 కప్పల కోసం నేను వివరంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 కప్పులు అర్థం కావాలన్నా, లేకపోతే 7 తెగుళ్ళు, 7 బూరలు చూడండి. బైబిల్లో మనకి ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను. హల్లెలూయా. బైబిల్లో 7 ముద్రలు ఉన్నాయి. ఆ ప్రకటన 6వ అధ్యాయంలో 7 ముద్రలు ఉన్నాయి. తర్వాత 7 బోర్లు ఉన్నాయి. 7 బోర్లు ఎక్కడ కనపడతాయి అంటే మీకు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కనపడతాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 7 బోర్లు కనపడతాయి. తర్వాత 7 తెగుళ్ళు ఉన్నాయి. ఈ తెగుళ్ళు మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తున్నాం. హల్లెలూయా.
7 సంఘకాలాలు ఉన్నాయి. ఏడు సంఘకాలంలో 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే 7 సంఘకాలాలు మనకు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. 7 ముద్రలు ఉన్నాయి, 7 బోర్లు ఉన్నాయి, 7 తెగులు ఉన్నాయి, 7 సంఘకాలాలు ఉన్నాయి, తర్వాత 7 పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ 7 పాత్రలు. ఇవన్నీ కూడా అర్థం కావాలంటే దేవుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఒక దూతను పంపించాడండి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. ఇప్పుడు దేవుడు ప్రకటన గ్రంథమును వివరించడానికి ప్రకటన గ్రంథం యొక్క మర్మములు, 7 ముద్రల మర్మము, 7 బోర్ల మర్మము, 7 తెగుళ్ళ మర్మము, 7 సంఘకాలాల మర్మము, 7 పాత్రల మర్మము, ఈ యొక్క మర్మం అంతయు కూడా సమాప్తం చేయడానికి దేవుడు 7వ దూతను పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. 7 దూతల ద్వారా ఇక్కడ ఒక గొప్ప సన్నివేశం ఇక్కడ కనబడతా ఉంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా 7 దూతలతో ముడిపెట్టబడి ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మొట్టమొదటి మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరం అదనమాట. దేవుడు 7 దూతలకు చెప్తున్నాడు. ఆలయంలో నుంచి ఒక స్వరం వస్తా ఉంది. ఆలయంలో నుంచి ఒక స్వరం వచ్చి 7 దూతలతో చెప్తా ఉంది. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న 7 పాత్రల కోసం, 7 బోర్ల కోసం, 7 ముద్రల కోసం, 7 సంఘకాలాల కోసం ఇవన్నీ కూడా నడిపించడానికి దేవుడు 7 దూతలు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు 7 దూతలు ఇక్కడ 7 అవసరం. ఇప్పుడు అన్ని కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. దీంతో దీనికి లింక్ ఉంది, దీంతో దీనికి లింక్ ఉంది, దీంతో దీనికి లింక్ ఉంది, దీనికి లింక్ ఉంది. ఇప్పుడు 7 ముద్రలు కూడా ఇప్పాలంటే 7 దూతలు కావాలి. ఇప్పుడు 7 బోర్లు వదలన్నా 7 దూతలు కావాలి. 7 తెగుళ్ళు భూమి మీదకి రావాలన్నా 7 దూతలు కావాలి. 7 సంఘకాలాలు జరగాలన్నా 7 దూతలు కావాలి. 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడాలన్నా 7 దూతలు కావాలి. అంటే 7 దూతలే మొత్తం ఈ యొక్క కార్యాలన్నీ కూడా జరిగిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి 7వ దూత అర్థం కావాలి. హల్లెలూయా. 7వ దూత అర్థం కాకుండా ఈ యొక్క బోరలు గాని, ముద్రలు గాని, తెగుళ్ళు గాని, సంఘకాలాలు గాని, పాత్రలు గాని అర్థం కావు. రకరకాల మనుషులు, రకరకాల సేవకులు అనేక విధాలుగా వారి వారి వివరణ ఇస్తా ఉన్నారు. కానీ ఖచ్చితంగా దేవుడు ఈ ప్రకటన గ్రంథం యొక్క వివరణ 7 దూతల సమూహంతో దేవుడు భూమి మీదకి పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఎవరైతే 7వ దూతను వారు గ్రహిస్తారో, ఎవరైతే 7వ దూతను వారు నమ్ముతారో, దేవుడు 7వ దూతను పంపించాడనే ప్రత్యక్షను వారు పొందుకుంటారో వారు మాత్రమే ఈ యొక్క వివరణ కంప్లీట్ గా వారు పొందుకోగలుగుతారండి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వివరణ అనేది తెలియాలంటే 7వ దూత అర్థం కావాలి. అందుకే ఈ రోజు అనేక మంది 7వ దూత నమ్మలేకే ప్రకటన జోలికి, గ్రంథం జోలికి వెళ్ళలేకపోతా ఉన్నారు. ప్రకటన గ్రంథం జోలికి ఎందుకు వెళ్ళడం లేదంటే వాళ్ళు ఏదో చెప్తారు, అందులో 4 గుర్రాలు ఉన్నాయి, లేకపోతే 3 కప్పలు ఉన్నాయి, మహావేశ్య ఉన్నది. ప్రకటన 17వ అధ్యాయంలో ఆ యొక్క సూర్యుని ధరించిన స్త్రీ ఉన్నది, 7 దూతలు ఉన్నారు, 7 తెగుళ్ళు ఉన్నాయి, 7 సంఘకాలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అర్థం కాని పరిస్థితుల్లో అవన్నీ కూడా అలా వదిలిపెట్టి వారి ఏదో సంభాషణ, వారు నేర్చుకున్న తాత్కాలిక థియాలజీ ఆ స్టోరీ
ప్రజలకు నేర్పించడానికి ఈరోజు కాలం ముందుకు వెళ్తా ఉంది, కానీ ప్రజలు ఎక్కువగా నేర్చుకోవలసిన దాని మీద దృష్టి పెట్టకుండా, వారు పొందుకోవలసిన దాని మీద దృష్టి పెట్టకుండా వేటి మీద వారు దృష్టి పెట్టడానికి ఈరోజు అనేక మంది అనేక రకాలుగా ప్రజలు నడిపిస్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఈ కాలంలో మన జీవితాల ముందు నడిపించబడేది, మన జీవితాల ముందు వెళ్ళేది ఏంటంటే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. అది ప్రకటన గ్రంథం ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రకటన గ్రంథం ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి ప్రకటన గ్రంథం జోలికి ఈరోజు అనేక మంది వెళ్ళలేకపోతా ఉన్నారు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో 7 బోర్లు ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి, 7 తెగుళ్ళు ఉన్నాయి, 7 సంఘకాలాలు ఉన్నాయి, 7 పాత్రలు ఉన్నాయి. 7 పాత్రలు భూమి మీదకి తీసుకురావాలంటే 7 దూతలు రావాలి. 7 సంఘకాలాలు భూమి మీద జరగాలంటే 7 దూతలు రావాలి. 7 తెగుళ్ళు భూమిపైకి జరగాలంటే ఖచ్చితంగా 7 దూతలు రావాలి. 7 బోర్లు భూమి మీద మోగాలంటే ఖచ్చితంగా 7 దూతలు రావాలి. 7 ముద్రలు వెప్పబడాలంటే 7 దూతలు కూడా భూమి మీద రావాలి. హల్లెలూయా. అంటే 7 దూతలతోనే ప్రకటన గ్రంథం అంతా కూడా ముడిపెట్టబడి ఉంది. ముడిపెట్టబడి ప్రకటన గ్రంథం అంతయు కూడా 7 దూతల ద్వారా నడిపించబడతా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం మనం 5 అధ్యాయం చూస్తే చూడండి ఒకసారి. 5 అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒక్కొక్కటి కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రకటన గ్రంథం 5 అధ్యాయం. మరియు లోపటను వెలుపటను రోత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనందు ఆసీనుడయ్యుండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకైనను యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఒక అద్భుతమైన గ్రంథం దేవుడు జగత్పునాది వేయబడక ముందే దేవుడు దాన్ని రాసి ఒక ప్రణాళిక విమోచన గ్రంథం ఒకటి రాసి దేవుడు భూమి మీద ఆది నుంచి అంతం వరకు ఏం జరుగుతుందో జరగబోతుందో జరగాలో అన్ని కూడా ఒక ప్రణాళిక అంతా రచించేసి ఒక గట్టిగా ముద్ర వేసి ఆ గ్రంథాన్ని దాని యొక్క సింహాసనం మీద పెట్టించాడు దేవుడు. ఆ గ్రంథాన్ని విప్పుటకు భూమి మీద గాని పరలోకంలో గాని భూమి కింద గాని ఎవ్వరికి కూడా యోగ్యత లేదండి. అంటే దాన్ని ముట్టుకోవడానికి కానీ దాన్ని చూడడానికి కానీ ఎవ్వరికి కూడా అర్హత లేదు. అంత పవిత్రమైన పటిష్టమైన గ్రంథం అది. అంతగా దేవుడు దాన్ని ముద్రించి ఆ గ్రంథాన్ని సింహాసనం మీద పెట్టాడు. ఆ గ్రంథం విప్పుడుకైనను చూచుటకైనను యోగ్యుడెవ్వడను కనబడకుండా ఉన్నందున ఈ గ్రంథాన్ని ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాను బిగ్గరగా ఏడుస్తున్నాడు, చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే ఆ రోజు అన్నం లేదనో, లేకపోతే ఆయన ఏదో పద్మాసులో పడిపోయి చీకట్లో కటిక చీకటి ఆ యొక్క పాముల మధ్యలో తేళ్ల మధ్యలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. భూమికి లోయ తవ్వి ఒక పెద్ద అగాధం తవ్వండి అందులో పడేశారు. అందులో తేళ్లు ఉంటాయో, కప్పలు ఉంటాయో, పాములు ఉంటాయో, కొండ శీలలు ఉంటాయో, చీకట్లో ఏమొచ్చి ఏది మింగేదో ఏది కలిసేదో కూడా ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైన లోయలో పద్మాసు దీవులో పడేసేసారు ఆయన. ఇప్పుడు ఆయన ఏడిచేది ఏ పాము వచ్చి కరిచేద్దో, ఏ కొండశీల వచ్చి మింగేద్దో, లేకపోతే ఏ తేలు వచ్చి కరిచేద్దో, ఏ పాము వచ్చి కరిచేద్దో అని దానికోసం ఏడవట్లేదు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు లేకపోతే అన్నం కావాలనో, లేదా బట్టలు కావాలనో, లేకపోతే ఏదో అతని జీవితంలో అవసరమైన దానికోసం ఏడట్లేదు. అతను ఎందుకు ఏడుస్తున్నాడంటే అతని ముందు ఒక పరలోకం తెరవబడింది. ఆ పరలోకం తెరవబడిన తర్వాత ఆ పరలోకంలో నేరుగా ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వారిని చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆయన ఆ యొక్క ప్రసన్నత చూడలేక కింద పడిపోయాడు. ఆ వెలుగు చూడలేక పడిపోయాడు, చచ్చేవాడి వల్ల పడిపోయాడు. అప్పుడు దేవుడు ఒక కుడి హస్తం తీసుకొచ్చి అతను పైకి లేపాడు. లేపిన తర్వాత అతను పరలోకం తెరవబడతా ఉంది. పరలోకం తెరవబడిన తర్వాత ఆ పరలోకం మీద ఏమున్నదంటే అది ఒక ప్రసన్నతతో, ఒక ప్రచండమైన వెలుగులో ఒక గ్రంథము దగదగదాగా మెరుస్తూ సింహాసనం మీద ఉండి ఒక ప్రసన్నతమైన మహోన్నతమైన వెలుగుతో ఆ యొక్క గ్రంథము ఆ సింహాసనం మీద వెలిగిపోతా ఉంది. ఆ గ్రంథం ఎలా ఉందంటే ముద్రించబడి ఉంది.
దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు, చూడడానికి కూడా అర్హత లేదు. దాన్ని చూడడానికి కానీ విప్పడానికి కానీ అర్హత లేని వ్యక్తులు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. దాన్ని చక్కగా వివరిస్తున్నాడు ప్రవక్త. ఏమని వివరిస్తున్నాడంటే, అబ్రహాం అక్కడే ఉన్నాడంట, దావీదు అక్కడే ఉన్నాడంట, యేసేపు అక్కడే ఉన్నాడంట, దానియేలు అక్కడే ఉన్నాడంట, ఆ యోబు కూడా అక్కడే ఉన్నాడంట. పరిశుద్ధులందరూ కూడా గ్రంథం చుట్టూ ఉండి ఆ గ్రంథానికి ఆరాధన చేస్తా ఉన్నారు. పరిశుద్ధుడు 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 అని ఆరాధన చేస్తా ఉన్నారట. హల్లెలూయా. వాళ్ళు ఆరాధన అంతా చేస్తా ఉన్నారు కానీ గ్రంథం చూడటం కూడా అర్హత లేదు. అంటే ఆ మహోన్నతమైన వెలుగు, ఆ ప్రచండమైన వెలుగు అది ఎలా ఉన్నదంటే ఎవరు సమీపించరాని అతి తేజస్సులు అమరత్వం కలిగి వెలుగుపోతుంది ఆ గ్రంథం. అసలు ఎవరు చూడడానికి కూడా అర్హత లేదు, ఎవరు దాన్ని తాగడానికి కూడా అర్హత లేదు. అంత ప్రచండమైన మహోన్నతమైన వెలుగులో ఆ యొక్క గ్రంథము ఆ యొక్క ప్రజ్వలిస్తూ వెలిగిపోతున్న సమయంలో ఆ గ్రంథం ఎవరికి కనపడ్డదంటే ఈ యొక్క లోయలో, పద్మాసు లోయలో ఉన్న యోహాను చూశాడు. యోహాను చూసి ఆ యొక్క గ్రంథాన్ని చూసాడు, ఎలా ఉందంటే మూసుకుపోయి ఉంది. దాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. ఓపెన్ చేయడానికి అర్హత లేక దాన్ని చూసిన యొక్క యోహాను ఏడ్చేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇప్పుడు ఆ గ్రంథం తెరవబడాలంటే ఆ గ్రంథం తెరిస్తేనే ఆ యొక్క గ్రంథంలో ఏముందంటే విమోచన ఉంది, ఆ గ్రంథంలో ఏముందంటే రక్షణ ఉంది, ఆ గ్రంథంలో ఏముందంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా అందులో ఉంది. మన రక్షణ, మన ఎత్తపోటు, మన విమోచన, మన యొక్క స్వస్థత, మనకు విడుదల, మనకు వాగ్దానం, మన స్వాస్యం, ప్రతిది కూడా అందులో ఉన్నాయి. హల్లెలూయా. అయితే అదేమో ఓపెన్ చేసలేదు, అది మూసేస్తుంది. అది తెలిస్తేనే మన స్వాస్యం అంటే మనకు తెలుస్తుంది. అది తెరవబడితేనే మనకి స్వస్థత అంటే ఏంటో తెలుస్తుంది. అది తెరవబడితేనే మనకు విమోచన అంటే ఏంటో తెలుస్తుంది. ఆ యొక్క విమోచన యొక్క మర్మము, ఎత్తబడి యొక్క మర్మము, ఆ ప్రతిదీ కూడా అందులో ముద్రించబడిపోయి ఆ గ్రంథం మూసేస్తుంది. హల్లెలూయా. అంతకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథం, మళ్ళీ 5వ అధ్యాయంకి వద్దాం. 5వ అధ్యాయంకి వద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చేద్దాం. 20వ అధ్యాయము 13వ వచనం చదువు. 20:13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, వాటి వశములను మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే 2వ మరణం ఉంది మనకి. మొదటి మరణము సహజాతీతమైన మరణం, అందరూ ఆ మరణంలోకి వెళ్ళిపోతారు. చిన్న బిడ్డలు మొదలుకొని పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మరణాన్ని తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోవలసిందే, అందరూ కూడా చనిపోతారు. కానీ ఈ మరణం కోసం ఎవరు భయపడని అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఈ మరణం కోసమే భయపడతారు. నేను చచ్చిపోతానేమని ఈ మరణం కోసమే భయపడతారు. కానీ అసలైన మరణం ఏంటంటే 2వ మరణం. ఇది భౌతిక సంబంధమైన మరణం, మొదటి మరణం. కానీ 2వ మరణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మరణం. అది హల్లెలూయా. ఆ మరణంలో కనుక మనం మరణిస్తే, ఆ 2వ మరణం కనుక మనం పొందుకుంటే అది ఖచ్చితంగా చాలా భయంకరమైన విషయం. అది దాంట్లోకి ఎవరు వెళ్తారంటే, 2వ మరణంలోకి ఎవరు వెళ్తారంటే ఇక్కడ మనం చెప్తున్నారు చూడండి. 21:7 వచనం చదివితే 8, 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధంలో మండు గుండంలో పాలు పొందుదురు. అదనమాట. వీళ్ళందరూ కూడా దీనిలో పాలు పొందుకుంటారు. అబద్ధికులు, విగ్రహార్థికులు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ కూడా ఈ యొక్క 2వ మరణంలో ఖచ్చితంగా పాల్గొంటారు. హల్లెలూయా. ఈ 2వ మరణము చాలా భయంకరమైంది. అయితే 2వ మరణం తప్పించుకోవాలంటే, ఈ 2వ మరణం నీకు లేకుండా ఉండాలంటే
ఈ రెండవ మరణం నీకు లేదని నీకు కన్ఫర్మ్ అవ్వాలంటే నీ పేరు జీవ గ్రంథంలో కనబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథంలో చూసుకోవాలి. నీకు నీవే నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటేనే గాని, దాన్ని పరిశీలించుకుంటేనే గాని నీ కన్ఫర్మేషన్ జరగదు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదో చూసుకోవడం అనేది చాలా అవసరం. నువ్వు ఏదైనా పొందుకోకపోని, ఏదైనా విడిచిపెట్టకపోని, నువ్వు ఏదైనా కోల్పోకపోని, నువ్వు చూసుకోవాల్సిన అత్యవసరమైన నీ జీవితంలో అత్యవసరమైనది ఏంటంటే జీవ గ్రంథంలో నీ పేరు చూసుకోవడం. హల్లెలూయా. నీ పేరు ఉందా లేదా కన్ఫర్మేషన్ దొరకాలి. కొన్ని లక్షల మంది, కోట్ల మంది తన పేరు కన్ఫర్మేషన్ లేకుండానే చచ్చిపోతారు. హల్లెలూయా. తన పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా, దేవుడు రాసేసాడు, నా పేరు కూడా రాశాడేమో, నా పేరు కూడా ఉందేమో అని ఒక భ్రమ కాదు కానీ, లేకపోతే ఏదో ఒక ఊహ కాదు కానీ, లేకపోతే ఏదో మనం ఊహించుకుని దేవుడు మనకు రాసేసాడు, అక్కడ పరలోకం ఉంది, పరలోకం వెళ్ళిన తర్వాత అది చూసుకుంటాం అని కాదు. పరలోకం వెళ్ళిన తర్వాత అది చూసుకోవడం కాదు. దేవుడు ఆ గ్రంథంలో యోహానుకి ఎలాగైతే పరలోకం తెరిచి గ్రంథాన్ని చూపించాడో, ఆ గ్రంథాన్ని కూడా నీకు ఆ విధంగానే చూపిస్తున్నాడు. అంటే భూమి మీద ఉండగానే పరలోకం తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? దేవుడు ఖచ్చితంగా నువ్వు భూమి మీద ఉండగానే పరలోకం తెరిచి నీకు చూపిస్తాడు నీ పేరు. ఆ పరలోకం తెరుస్తున్నాడు, పరలోకంలో ఉన్న సింహాసనం మీద ఉన్న ఆ గ్రంథాన్ని చూపిస్తున్నాడు. ఆ గ్రంథం ఎప్పుడైతే నువ్వు తెరవబడి చూచుతావో, ఆ పేరు నువ్వు ఎప్పుడైతే చూసుకుంటావో అప్పుడు నీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అయితే యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఇక్కడ ఆ గ్రంథమే మూసిపడి ఉంది. ఆ గ్రంథం మూసిపడి ఉంటే ఆ పేరు ఎలా చూసుకుంటాడు? ఇప్పుడు ఎవరన్నా ట్రైన్ హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, రిజర్వేషన్ చేసుకున్నారనుకో, ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫోటో జిరాక్స్ తీసేసి ఆయన తన యొక్క బాక్స్, నెంబరు, సీటు అంతా కూడా బయట పెట్టేస్తాడు. బయట పెట్టేసినప్పుడు వెళ్ళిపోయి నా సీట్ ఎక్కడ ఉంది, ఎన్నో నెంబరు, నా పేరు ఎక్కడ ఉందని మొత్తం లిస్ట్ అంతా నెతుకుతారు. ఖచ్చితంగా నెతుకుతారు. ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి, ప్రయాణంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు కాబట్టి, వాళ్ళు బిల్ పే చేశారు కాబట్టి, టికెట్ తీసుకున్నారు కాబట్టి, వాళ్ళకి ఆ బోర్డు మీద నెంబరు, వాళ్ళ పేరు అంతా కూడా చెక్ చేసుకుంటారు. ఎవరు చెక్ చేసుకుంటారంటే బైబిల్లో పేరు చెక్ చేసుకునే వ్యక్తులు ఎవరంటే, నువ్వు అమౌంట్ పే చేసినప్పుడు, నువ్వు టికెట్ తీసుకున్నప్పుడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. అసలు ప్రయాణంలోనికి రాకుండా ఎలా చెక్ చేసుకుంటే వ్యక్తి? ఇప్పుడు దారంటే పోయి కూడా ట్రైన్ నెంబర్ చెక్ చేసుకుంటాడండి. ఎందుకంటే అతను టికెట్ బుక్ చేసుకోలేదు, అతనికి అమౌంట్ పే చేసుకోలేదు, అతనికి ఏంటో తెలియదు. అందుచేత చాలా మంది ఈరోజు పరలోకం వెళ్ళడానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకోలేదు, దానికి బిల్ పే చేయలేదు, ఆ వెళ్ళే మార్గంలో కూడా లేరు. అందుకే వారికి దాని మీద శ్రద్ధ లేదు. అందుకే దాని మీద గురి పెట్టరు వాళ్ళు. ఆ టికెట్ కన్ఫర్మేషన్ చేసుకున్నామా లేదా అని నిశ్చేత అనేది వారికి దొరకదు. ఖచ్చితంగా బిల్లు పే చేసుకుంటా ప్రయాణంలో ఉన్న వాళ్ళు మాత్రమే పేరు చెక్ చేసుకుంటారు. ఈ యొక్క యోహాను ఆ పరలోకం వెళ్ళే మార్గంలో ఉన్నాడు కనుకనే అతనికి ఒక భారం వస్తుంది, బాధ వస్తుంది. పరలోకం తెరవబడే వరకు ప్రార్థించాడు, పరలోకం తెరవబడ్డది. తెరవబడిన తర్వాత సింహాసనాన్ని చూశాడు, సింహాసనం మీద ఆ యొక్క ప్రజ్వలిల్లుతున్న గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథంలో మూసేసి ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం సుమా. ఇప్పుడు ఈ గ్రంథంలో పేరు కనపడాలి మనకు. విమోచన గ్రంథం తెరవబడితేనే కానీ ఆ యొక్క గ్రంథంలో మనం పేరు చూసుకోలేము. ఆ పేరు చూస్తేనే కానీ నా పేరు ఉంది, నేను పరలోకానికి ఖచ్చితంగా వెళ్ళడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పరలోకం వెళ్ళడానికి నాకు సీట్ కన్ఫర్మేషన్ చేశాడు, నాకు బెర్త్ కన్ఫర్మ్ అయింది అని ఎవరైతే ఒక నిశ్చయత పొందుకుంటారో వాళ్ళు మాత్రమే చాలా సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు దేన్ని పట్టించుకోరు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళే మార్గము పరలోకమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు యోహాను ఏడ్చేది అందుకు. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడంటే గ్రంథం తెరవబడలేదు. గ్రంథం తెరవబడకపోతే నా పేరు కనబడదు. నా పేరు నేను చూసుకోకపోతే నేను విమోచన పొందుకోలేను, నేను రక్షణ పొందుకోలేను, నేను స్వస్థత పొందుకోలేను, నా ఆత్మ రక్షించబడదు.
నేను విమోచించబడను, నా శరీరం మార్చబడదు. దేవుని యొక్క జీవము నా హృదయంలో నేను పొందుకోవడానికి అర్హత లేదు. పరలోకం తెరవబడితేనే నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. పరలోకం తెరవబడితే నీకు విమోచన వస్తుంది. పరలోకం తెరవబడితేనే నీకు సమస్త కార్యాలు దేవుడి దగ్గర నుంచి వచ్చేవి. అందుకే ఈరోజు అనేక మంది పొందుకోకపోవడం కారణం ఏంటంటే దేనిపైన గురిపెట్టాలో దేనిపైన గురిపెట్టకూడదో వారికి అర్థం కాక, వాళ్ళు అసలు ప్రయాణంలో ఉన్నారా లేదా అని చెక్ చేసుకోక, అసలు ప్రయాణంలో వెళ్ళి బండి ఎక్కారా లేదా అని ఆ యొక్క మతిస్థిమితం లేక చాలా భయానకమైన పరిస్థితులు గుండా ముందుకు వెళ్ళిపోవడానికి వారు ఇష్టపడుతున్నారు. కానీ ఆ పద్మాసు లోయని చీకటి గదుల్లోని ఆ సర్పాలు గుండా తేలు గుండా వాటిలు గుండానే ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ అక్కడి నుంచి ప్రార్థన చేసి ఈ కాలం మేము ప్రవర్తన్నాడు యోహాను పద్మాసు లోయలు ఎందుకు పడేశారంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఈ ప్రపంచమే పద్మాసు లోయ లాంటిది. ఏంటంటే ఈ ప్రపంచమే పద్మాసు లోయ. ఇక్కడ కప్పలు ఉన్నాయి, తేళ్లు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి. చాలా భయంకరంగా ఏది కలిసి ఎక్కడ చంపేద్దో తెలియదు. ఇక్కడ మనం 16వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆ పెద్దలలో ఒకడు యాకోబు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గంధమును విప్పుటకే జయమునందనని. ఇప్పుడు యోహాను ఏడుస్తున్నాడట, చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. విమోచన గ్రంథం తెరవబడలేదని, తనకు విమోచన రాదని, స్వస్థత రాదని, శరీర మార్పు పొందుకోలేనేమని, చాలా రకాలుగా దేవుణ్ణి తన జీవితంలోకి ఆహ్వానించాలంటే గ్రంథం తెరవబడాలి. గ్రంథం తెరవబడకుండా చూసి చాలా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. బహుగా ఏడ్చిచుండగా ఆ పెద్దల్లో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకే జయము పొందినని నాతో చెప్పారు. ఈ పెద్దల్లో ఒకడు ఎవరంటే ఆ యొక్క యోహానే. హల్లెలూయా. భూమి మీద ఉన్న యోహాను పద్మాసులో ఏడుస్తున్నాడు. పద్మాసులో ఉన్న యోహాను గ్రంథం చూసి విప్పలేకపోవడం చూసి ఏడుస్తున్నాడు. అయితే పరలోకంలో యోహాను ఉన్నాడు, పరలోకంలో కూడా యోహాను ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ పరలోకపు దేవదూతలు ఉన్నారు, భూలోకపు దేవదూతలు ఉన్నారు. చూస్తున్నారు కదండి. పరలోకపు దేవదూతలు, భూలోకపు దేవదూతలు. భూలోకపు దేవదూతలు ఎవరంటే వీళ్ళు మనుషులై ఉన్నారు. ఈ పరలోకపు దేవదూతలు ఎవరంటే థియోఫనీ బాడీస్ అయి ఉన్నాయి. థియోఫనీ శరీరాలు అంటే, థియోఫనీ శరీరాలు అంటే వాక్య శరీరాలు అన్నమాట. అంటే పరలోకపు దేవదూతలు అంటారు వీటిని, వాక్య శరీరాలు ఇవి. భూలోకపు దేవదూతలు అని మనుషులై ఉన్నారు, అంటే మట్టి శరీరం అన్నమాట. ఇది భూమికి సంబంధించిన దేవదూతలు ఇల్లు. అంటే సపోజ్ ఇక్కడ పరలోకపు దేవదూత ఎవరంటే యోహాను. ఈయన వాక్య శరీరంలో ఉన్నాడు, థియోఫనీ శరీరంలో ఉన్నాడు. భూమి మీద ఒక యోహాను ఉన్నాడు, ఈయన మట్టి శరీరంలో ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఈ యోహాను ఏమో పరలోక సంబంధమైన వ్యక్తి, ఈ యోహాను ఏమో భూలోక సంబంధమైన వ్యక్తి. ఇప్పుడు యోహాను వచ్చి యోహానుతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క సొంత యోహాను యొక్క వాక్య శరీరమే యోహాను ఉన్నాడు. అంటే ఇది మట్టి శరీరంలో ఉన్న యోహాను,
ఇది వాక్య శరీరంలోనే యోహాను. అర్థమవుతుందండి? చూడండి, ఈ యోహానికి పరలోకపు దేవదూత దేవుడి దగ్గర ఉండే పరిపూర్ణ అర్హత కలిగి ఉన్న వ్యక్తి. ఈ యోహానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత లేదు. ఎందుకంటే ఇతను మట్టి శరీరంలో ఉన్నాడు. ఈ మట్టి శరీరం పరలోకంలోకి వెళ్ళలేదు. రక్త మాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు. అందుచేత ఈ యొక్క యోహాను పరలోకాన్ని స్వతంత్రించుకునే శక్తి లేదు కనుక, కాబట్టి ఈ యోహానే భూమిపైకి రావాలి. ఈ యోహానే భూమిపైకి వచ్చి దీన్ని విమోచించి ఈ శరీరాన్ని విమోచించబడిన తరువాత అప్పుడు యోహాను ఈ యొక్క పరలోకంలో ఉన్న స్థలంలోకి వెళ్ళడానికి అర్హత పొందుకుంటాడు. పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ యోహాను కిందకి రావాలి. ఈ యోహాను కిందకు వచ్చి యోహాన్ని కలిసి ఈ యోహాన్ని విమోచించి ఈ యొక్క విమోచన గ్రంథాన్ని తెరవబడిన తర్వాత ఈ యోహాను ఒకటయ్యి విమోచించబడిన తర్వాత అప్పుడు ఈ పరిపూర్ణమైన యోహాను ఇక్కడ పరలోకంలోకి వెళ్ళడానికి అర్హత పొందుకుంటాడు. హల్లెలూయా. అంటే నేను పరలోకం వెళ్ళాలంటే నా ఒరిజినల్ థియోఫనీ, నేను ఏ థియోఫనీ అయితే దేవుడు ఇచ్చాడో, నాకు ఏ వాక్య శరీరం అయితే జగత్పునాది వేయబడక ముందు దేవుడు ఒక స్వాస్థ్యంలో గ్రంథంలో దేవుడు క్రియేట్ చేసి సృష్టించి పెట్టాడో ఆ థియోఫనీని కలుసుకోవాలి. ఎంతమందికి అర్థమైందన్నమాట? నేను నా థియోఫనీని కలుసుకోకుండా, నా అసలైన వాగ్దాన దేశాన్ని ఆ థియోఫనీని కలుసుకోకుండా నేను ప్రభువుని కలుసుకోలేదు. నేను ప్రభువుని కలవాలంటే, నా దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే నాకు నిర్ణయించిన వాక్య శరీరం నేను పొందుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుడు నాకు ఇచ్చిన అసలైన నిజ స్వరూపాన్ని పొందుకుంటేనే కానీ నేను నా ప్రభువుతో కలలేను. మీరు అలాగే ఉన్నారు. మీరు మీ అసలైన స్వరూపాన్ని దేవుడు పొందుకోవాలి. హల్లెలూయా. సపోజ్ వేణుగారు ఉన్నారు, ఈయన డూప్లికేట్, నకిలీ, కాల్చినా కప్పెట్టినా మట్టిలో కలిసిపోతాడు. బతుకున్న చెప్పు బాగానే ఉంటుంది, చనిపోతే మట్టో లేకపోతే బుడిదో అవుతుంది. అని అతనికి ఒరిజినల్ స్వరూపం ఉంది. అస్సలైన నిజమైన వేణు ఉన్నాడు, అస్సలైన నిజమైన సతీష్ ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిని కలుసుకుంటే ఇతను ఆ వ్యక్తిని, ఈ వ్యక్తి వచ్చి ఈ వ్యక్తిని తీసుకుని అక్కడికి వెళ్తాడు. నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి? నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ నిజమైన స్వరూపం దగ్గర రావాలి. అది వచ్చి నేను తీసుకెళ్తాను. అది వచ్చినప్పుడే భయపడిపోతున్నారు సైంటిస్టులు. అయ్యి బాబు అంతరిక్ష వక్షులు వచ్చేసారు, వ్యోమోగములు వచ్చేసారు. ఏమంటున్నారండి? అంతరిక్ష వాసులు అండి. అంతరిక్షం నుంచి వచ్చేసి భూమిని పాడు చేసేస్తున్నారండి వాళ్ళు. చాలా పేర్లు పెడుతున్నారు వాళ్ళకి. ఎగిరి పళ్ళు అంటున్నారు, చాలా పేర్లు పెట్టారు. అయితే అస్సలైన నీ నిజ స్వరూపాన్ని పొందుకోవాలి. అదే నీ పేరు, అదే నీ యొక్క అసలైన బాడీ. ఇప్పుడు ఈ పరలోక సంబంధమైన దేవదూతను కలుసుకోకుండా దేవుడిని కలుసుకోలేదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఎవరో సమీపించారని అతి తేజస్సులో ఉన్న దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని కలుసుకోవాలంటే నీవు మట్టి శరీరం ఉన్న నీవు వాక్య శరీరం కలుసుకోవాలి. వాక్య శరీరం కలుసుకున్న తర్వాత నువ్వు దేవుని కలుసుకుంటావు. హల్లెలూయా. అందుకే ఇది 3 భాగాల కింద ఉంది. 3 భాగాల కింద ఎందుకు ఉన్నదండి? మట్టి శరీరము, వాక్య శరీరము, ఈ 2 కలిసిన తర్వాతే దేవుడిని కలుసుకుంటాం. హల్లెలూయా. అయితే ఇక్కడ యోహాను ఎప్పుడైతే అలా ఏడుస్తున్నప్పుడు పెద్దల్లో ఒకడు వచ్చాడు. అంటే పరలోకంలో యోహాను ఎలా ఉన్నాడంటే 24 మంది పెద్దల్లో ఒక పెద్దగా ఉన్నాడు. సింహాసనం చుట్టూ ఎంతమంది ఉన్నారంటే 24 మంది పెద్దలు ఉన్నారనమాట. కింద మనకు కనపడితే చూడండి, మనం చదువుతాం. మరియు సింహాసనములను 4 జీవులను పెద్దలకును. అంటే సింహాసనం చుట్టూ ఏమున్నాయండి? ఇది సింహాసనం అండి, కనపడుతుందా? ఇది సింహాసనం. సింహాసనానికి ఆది అంతం లేదన్నమాట. ఇది చక్రంలో చక్రం ఉన్నట్టుగా ఉందన్నమాట. 3 చక్రాలు ఉంటాయి. ఇది సింహాసనం, ఇదంతా సింహాసనం. దేవుడు ఎటర్నాటి, ఈయన ఆది అంతం లేనట్టున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ 4 జీవులు కనపడుతున్నాయి. ఇక్కడో జీవి ఉంది, ఇక్కడో జీవి ఉంది, ఇక్కడో జీవి ఉంది, ఇక్కడో జీవి ఉంది.
హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 జీవులు ఈ 4 పక్కల ఉన్నాయి. ఈ 4 పక్క ఈ యొక్క రౌండ్ ఇదో రౌండ్. మళ్ళీ ఇంకో రౌండ్ ఉంది. ఈ రౌండ్ లో 24 మంది పెద్దలు ఉన్నారు. చూడదగా మొత్తం ఇదంతా లెక్కెత్తే 24 మంది పెద్దలు ఈ రౌండ్ లో ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయిన తర్వాత అప్పుడు బయట సెరపులు ఉంటాయి, కెరపులు ఉంటాయి, ఇవన్నీ కూడా బయట ఉంటాయి. ఇప్పుడు సింహాసనానికి దగ్గరగా ఉండేది ఎవరంటే 4 జీవులు. ఫోటోలు ఉంటాయి ఇదిగోండి. ఈ 4 జీవులు ఎవరంటే ఒకటేమో సింహం ఉందండి అక్కడ చూడండి, చదవండి 4 స్టార్టింగ్ నుంచి. ఈ సంగతి కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. కొంచెం నేను సబ్జెక్ట్ అంతా కూడా అటు ఇటు వెళ్తా ఉన్నాను. జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను తర్వాత వివరిస్తాను. అయితే మెయిన్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందని కొన్ని విషయాలు అక్కడక్కడ చెప్తున్నాను. మీరు అసలు విషయాన్ని కొంత పట్టుకుంటే తర్వాత వివరంగా చెప్పినప్పుడు అన్ని కూడా ఒక్కొక్కటి పట్టుకుంటారు. ఇలా ఒకేసారి చెప్పేసేది కాదు. అంతే మెయిన్ విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అవన్నీ మీరు పట్టుకుంటే తర్వాత ఒక్కొక్కటి అన్ని కూడా మెల్లగా జానిద్దాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు తలుపు తెరవబడింది. ఇప్పుడు యోహానుగా తలుపు తెరవబడింది. పరలోకం తలుపు తెరిచి తెరవబడింది. ఎప్పుడైతే పరలోకం తెరవబడిందో ఇప్పుడు చూస్తున్నాడు. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము. ఎలా ఎక్కిపోతాడు? దూత ఏం పిలుస్తుందంటే పరలోకం తెరవబడింది. పరలోకం తెరవబడి దూత ఏం పిలుస్తుందంటే ఇక్కడ ఎక్కిరమని పిలుస్తుంది. ఎలా ఎక్కెళ్తాడు? ఇక్కడ పద్మాసులో భూమి కింద 30 మైళ్ళ దూరంలో ఉన్నాడు. పెద్ద లోయలో ఉన్నాడు. భూమికి ఆకాశానికి లెక్కేస్తే ఇంచుమించు 13,000 కిలోమీటర్లు 13,000 కిలోమీటర్లు లెంత్ ఉంది. 13,000 కిలోమీటర్లు కాకుండా ఇంకా 30 మైళ్ళ దూరంలో ఉన్నాడు కింద. అక్కడికి దూత పరలోకం నుంచి దూత నేరుగా లోయలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంది. అంటే పరలోకంలో ఉన్న ఈ 3 ఆకాశాల పైన ఉన్న దూత భూమి అగాధంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతుంది. ఆ దూత పిలుస్తుంది ఎక్కిరమ్మని. ఎలా ఎక్కిరిపోతాడు ఇతను? ఎలా వెళ్తాడంటే ఇతను ఏ థియోఫనీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏ యోహానుతో మాట్లాడుతున్నాడో ఆ యొక్క యోహాను ఆత్మలో నుంచి అతను కోరుకోపోతాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడే ఉండొచ్చు, ఆత్మలో అమెరికా వెళ్ళిపోవచ్చు. ఎక్కడే ఉండొచ్చు, ఆత్మలో ఇజ్రాయెల్ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడే ఉండొచ్చు, ఆత్మలో జర్మనీ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఎక్కడే ఉండొచ్చు, ఆత్మలో పరలోకంలో వెళ్ళిపోవచ్చు. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మారితే, ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు వెళ్తే ఖచ్చితంగా నువ్వు ప్రపంచం అంతా కూడా ఎక్కడే ఉండి ఆత్మలో ప్రపంచం తిరిగేచ్చు. హల్లెలూయా. అంత శక్తి వాక్య శరీరానికి ఉందండి. అంత కెపాసిటీ వాక్య శరీరానికి ఉందన్నమాట. ఇప్పుడు ఏ వాక్య శరీరం అయితే యోహానుతో మాట్లాడుతూ ఉందో ఆ వాక్య శరీరం నేరుగా పరలోకం తీసుకెళ్ళిపోతుంది. ఆ దోత చూపెడుతుంది, పరలోకానికి ఎక్కిరమ్మని పిలుస్తుంది. వెంటనే ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేది. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండేది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములో కూడిన వాడు మకరతం వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేను. సింహాసనం 24 సింహాసనం ఉన్నాయి. చెప్పాను మీకు, సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనమందుండు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే ఉండి. నేను చెప్పాను ఆల్రెడీ, మొన్న చెప్పాను, 2 వారాల క్రితం చెప్పాను. 24 మంది పెద్దలు ఎవరు ఏమని గుర్తుందండి? ఎవరు 24 మంది పెద్దలు ఎవరు? 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. ఈ 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. పాత నిబంధనలో గోత్రకర్తలు ఉన్నారు 12 మంది, కొత్త నిబంధనలో గోత్రకర్తలు ఉన్నారు అపోస్తులు. ఈ
ఈ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరికీ వీళ్ళు గోత్రకర్తలు, కొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధులందరికీ వీళ్ళు గోత్రకర్తలు. మన గోత్రం ఏదంటే మన గోత్రకర్తలు ఎవరు? 12 మంది అపోస్తలులు. చాలా మంది తెలియదు అందుకు గోత్రం అనేది. హిందువులు గుళ్ళోకి వెళ్తారు, గుళ్ళోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు అడుగుతారు ఏ గోత్రం అంటారండి. ఏ గోత్రం, ఏ గోత్రం? ఆ గోత్రం మీద వాళ్ళు జీవిస్తారు. నీ జన్మ నక్షత్రం ఏదంటారు? జన్మ నక్షత్రం ఉంటుంది, గోత్రం ఉంటుంది, ఇవన్నీ మనకు ఉంటాయి. మన గోత్రం ఏదంటే అపోస్తలులు 12 మంది గోత్రకర్తలై ఉన్నారు. ఇందులో ఏ గోత్రానికి చెందిన వ్యక్తిలో నువ్వు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఈ 12 మంది పాత నిబంధన గోత్రులందరికీ గోత్రకర్తలు, కొత్త నిబంధన పరిశుద్ధులందరికీ గోత్రకర్తలు ఎవరంటే అపోస్తలులు 12 మంది. ఈ 24 మంది కలిపి సింహాసనం చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సింహాసనం చుట్టూ ఉన్నది 24 మంది. అంటే నువ్వు నేరుగా దేవుని యొక్క సింహాసనాన్ని నుంచి పరిపాలించబడాలంటే నువ్వు ఏ గోత్రానికి చెందావో కూడా తెలియాలి. నీ పుట్టు పూర్వత్వం తెలియాలి, నీ గోత్రం తెలియాలి. ఇప్పుడు నీ గోత్రం ఎక్కడుందో కూడా తెలియాలి. 12 మంది అపోస్తలులు నీ గోత్రం మీద తెలియాలి. ఇప్పుడు 24 మంది నేరుగా సింహాసనం దగ్గర ఉన్నారు. తర్వాత మరియు ఆ సింహాసనం ఎదుట ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రబలుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికము పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనము మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. అంటే ఈ 24 మంది పెద్దల కంటే ముందు ఏమున్నాయండి? 4 జీవులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మూలల 4 జీవులు ఉన్నాయి. ఈ 4 జీవులు ఎలా ఉన్నాయంటే, మొదటి జీవి ఇది సింహం. ఈ మొదటి జీవి సింహం. రెండవ జీవి దూడ వంటిది ఇది. రెండవ జీవి దూడ. మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది. ఇప్పుడు ఇక మనుష్య ముఖం వంటిది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు అన్నమాట. అంటే 4 జీవులు కూడా 4 మూలల్లో ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 మూలల్లో కూడా ఈ జీవులు ఉన్నాయి సింహాసనం దగ్గర. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూ రెక్కలు లోపటను కన్నులతో నిండిన కళ్ళు ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పౌలు కూడా చెప్తా ఉన్నాయి. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. అంటే ఏం జరుగుతుందో చూడండి. ఈ యొక్క సింహాసనం మీద దేవుడు ఉన్నాడు. మధ్యలో ఈ 4 జీవులు ఉన్నాయి. 24 మంది పెద్దలు ఉన్నారు. ఈ 4 జీవులకి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలేమో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలేమో ఎగురుతూ పరిశుద్ధుడు 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 నిత్యము కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. కానీ ఆయన మధ్యలో ఉన్న మహోన్నతమైన వెలుగును అవి కూడా చూడలేని యొక్క ప్రచండమైన వెలుగులో సింహాసనం మీద ఉన్నాడు ఆయన. ఆ సింహాసనం మీద ఉన్న పరిశుద్ధుడికి దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగములు కలుగును కానీ ఇలా కీర్తిస్తూ ఉన్నారనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ జరుగుతూ ఉన్న సమయంలో, ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలో యోహాను చూస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ అక్కడ 6వ వచనంలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అదనమాట. ఇప్పుడు ఈ యొక్క సింహాసనం ఎవరు ఉన్నారంటే, దేవుడు ఎలా ఉన్నాడంటే గొర్రెపిల్లగా కనబడుతున్నాడు.
వధించబడిన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం ఆయన పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. యోహాన్ దాన్ని ఎలా చూశాడంటే, బాప్తిస్మ ఇచ్చి యోహానికి ఆయన పాపంలో మోసుకుని పోయే, లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా కనబడ్డాడు. కానీ పద్మాసులో ఉన్న యోహానికి ఎలా కనబడుతున్నాడు అంటే వధించబడిన గొర్రెపిల్లగా కనబడుతున్నాడు. అంటే దానికి దీనికి 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఆ యోహాను చూసిన దానికి, బాప్తిస్మ ఇచ్చి యోహాను చూసిన దానికి, ఈ పద్మాసులో ఉన్న యోహాను చూసిన దానికి 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. 2000 సంవత్సరాల క్రితం యోహాను చూసినప్పుడేమో లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఇప్పుడు పద్మాసులో ఉన్న యోహాను చూసినప్పుడు ఎలా ఉన్నాడంటే వధించబడిన గొర్రెపిల్లగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన ఇదన్నమాట. అంటే నేరుగా ఏ ప్రకటన గ్రంథముతో ముడిపెట్టబడిన 7 దూతలు దేవుని యొక్క కొమ్ముల నుండి వచ్చిన దేవుని యొక్క కన్నులై ఉన్నాయి. హల్లెలూయా. దేవుని యొక్క కన్నులే, దేవుని యొక్క సింహాసనం మీద ఉన్న ఆత్మలే భూమి అంతటికి పంపించబడిన ఆత్మలై ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు ఆశ్రయించవలసిన ముఖ్యమైన స్థలం ఏదంటే 7 ఆత్మలు ఎక్కడికైతే పంపించబడుతున్నాయో ఆ 7 ఆత్మలు గుర్తించినప్పుడు నేరు గొర్రెపిల్లను సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్లలు కలుసుకుంటారు. హల్లెలూయా. అంటే సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్లను కనపడాలంటే, సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్లను తీసుకోవాలంటే, సింహాసనం మీద ఉన్న గొర్రెపిల్లను దర్శించాలంటే, సింహాసనం మీద ఉన్న యొక్క గ్రంథం నీకు తెరవబడాలంటే నేరుగా నువ్వు 7 దూతలు కలవాలి. హల్లెలూయా. అంటే ఇవి సింహాసనం మీద ఉన్న ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క కొమ్ముల నుంచి 7 కొమ్ముల నుంచి వస్తున్నాయి. 7 కన్నులు ఇప్పుడు ఉన్నాయి. ఆ కన్నులే ఆత్మలై ఉన్నాయి. హల్లెలూయా. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతుల నుండి ఆమేన్. హల్లెలూయా. అంటే ఆయన వచ్చి సింహాసనం మీద ఉన్న గ్రంథాన్ని తీసుకున్నాడంటే అర్థం ఏంటంటే 7 దూతలు రంగం మీదకి వస్తున్నాయని అర్థం. హల్లెలూయా. 7 దూతలు ఎప్పుడైతే రంగం మీదకి వస్తున్నాయో గొర్రెపిల్ల ఉంది. అంటే గ్రంథాన్ని తీసుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే 7 దూతలు అక్కడికి వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకొని అవి ఏం చేస్తున్నాయి చూడండి. తీసుకున్నప్పుడు వీణలను, ధూప ద్రవ్యములను, సువర్ణ పాత్రను చేత పట్టుకొని 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి రాజ్యముగాను యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుగురని క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. అంటే వధించబడిన గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చి ఒక రాజ్యాన్ని తయారు చేయాలంటే, అక్కడ విమోచించబడిన వారిని బయటికి లాగాలంటే గొర్రెపిల్ల భూమి మీదకి రావాలి. గొర్రెపిల్ల భూమి మీదకి రావడం అంటే అర్థం ఏంటంటే 7 దూతలు భూమి మీదకి రావడమే గొర్రెపిల్ల రావడమే ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే 7 కన్నులు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తా ఉన్నాడో, 7 ఆత్మలు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చినాయో, ఎప్పుడైతే 7 ఆత్మలు భూమి మీదకి వచ్చినప్పుడు గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చిందని అర్థం. హల్లెలూయా. అంటే వధించబడిన గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చిందంటే అర్థం ఏంటంటే 7 దూతలు భూమి మీదకి వచ్చారు అని అర్థం. హల్లెలూయా. అంటే 7 దూతలు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అక్కడ గొర్రెపిల్ల ఉంది. ఎవరు గొర్రెపిల్లని తీసుకొచ్చారంటే 7 దూతల గొర్రెపిల్లని తీసుకొచ్చారు.
ఇప్పుడు 7 దూతల ద్వారానే గొర్రెపిల్ల వెప్పబడతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అని అర్థమవుతుంది కదా. చాలా జాగ్రత్తగా, చాలా స్పష్టంగా ఉంది బైబిల్. చాలా స్పష్టంగా ఉంది. చాలా దేవుడు చాలా గ్రహింపు పరిశుద్ధాత్మ ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. ఇప్పుడు 7 దూతలతోనే ప్రకటన గ్రంథం ముడిపెట్టబడి ఉంది. ఈ కాలమే ప్రవక్త అన్నాడు, తన సొంత స్వహస్తాలతో రాసిన గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది ప్రకటన గ్రంథం అన్నాడు. దేవుడు ప్రకటన పాత నిబంధన నుంచి యోధా పత్రిక వరకు మనుషులు రాశారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి. కానీ ప్రకటన గ్రంథం అయితే నేరుగా దేవుడే తన స్వహస్తాలతో రాసిన గ్రంథం అండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఇక్కడ దేవుడు భూమిపైకి వస్తున్నాడు, వధించబడిన గొర్రెపిల్లకు వస్తా ఉన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను మొదటి రాకడలో ఆయన లోక పాపం మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా చూశాడు. ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆ యొక్క కల్వరి కొండపైన సిలువను మోసి అందరి పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన పరిపూర్ణంగా మరణించి సమాధి చేయబడి 3వ దినాలు లేచి ఆయన ఆరోహణం అయిపోయాడు. అయితే 2000 సంవత్సరాల క్రితం తర్వాత పద్మాసులను యోహాను ఎలా చూస్తా ఉన్నాడంటే ఆయన రాకడ ఎలా జరుగుతుందంటే వధించబడిన గొర్రెపిల్లగా జరుగుతా ఉంది. ఈ వధించబడిన గొర్రెపిల్లగా భూమికి ఎలా వస్తున్నాడంటే 7 దూతల సమూహంతో వస్తా ఉన్నాడు. 7 దూతల సమూహం ఎప్పుడైతే భూమి మీదకి వస్తా ఉందో వధించబడిన గొర్రెపిల్ల భూమి మీదకి వచ్చి తన యొక్క గ్రంథాన్ని తెలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం ఇప్పుడు 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 16. ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా మీరు దాన్ని ఫాలో అవ్వండి. ప్రకటన గ్రంథం 16. దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా, ఇప్పుడు 7 దూతలు భూమి పైన ఉన్నారు. 7 దూతలు దేవుని యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. 7 దూతలు కూడా భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటో కూడా దేవుడు పర్టికులర్ గా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ 7 దూతల కోసం దేనికోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కొత్త నిబంధన మనం వెరిఫికేషన్ చేస్తే ప్రతిదీ కూడా మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కొన్ని విషయాలు మీరు గుర్తించండి. ఒక్కొక్కటిగా నేను చూపిస్తా ఉన్నాను మీకు.